దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో సుమారు 1500 దేవాలయాలకు మించి ఉండటం విశేషం. అయితే ఎన్ని దేవాలయాలు ఉన్నా ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని దేవాలయాలు మానసిక ప్రశాంతతకు చిహ్నంగా ఉంటే మరికొన్ని కోరికలను నెరవేర్చేవిగా ఉన్నాయి. అయితే కుంభకోణాలకి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుశక్తి మట్టం అనే గ్రామంలో శక్తివనేశ్వర దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో శివుడు పార్వతి కలిసి శివలింగాకారంలో ఉంటారు. ఈ శివలింగం చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అయితే ఈ దేవాలయం మాత్రం ఎక్కువ మంది భక్తులను ఆకర్షించే ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి నిత్యం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం లేకపోలేదు. మామూలుగా శైవ క్షేత్రాల్లో కంటే వైష్ణవ క్షేత్రాలకే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే శక్తివనేశ్వర ఆలయానికి మాత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఎందుకు ఎక్కువగా తాకిడి ఉంటుందని ఆలోచిస్తే దానికి కారణాలు ఉన్నాయి. ప్రేమ విషయానికి వస్తే ప్రేమికులు అనేక దేవాలయాలకు వెళ్లి తాము ప్రేమిస్తున్న వారితోనే వివాహాన్ని కరుణించు అని వేడుకొనట సహజం. ప్రేమికులు ఒక స్థాయికి చేరుకున్నప్పుడు ధార్మికత ఆవరిస్తుంది. అయితే ఇక్కడొక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో స్వామి మనం ప్రేమించే వారితోనే, మనం ఇష్టపడే వారితోనే వివాహ భాగ్యాన్ని ప్రసాదిస్తాడట. అయితే ఆ దేవాలయం ఎక్కడ ఉంది, ఆ దేవాలయ మహత్యమేమిటి అనే దానిని గురించి సంక్షిప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దేవాలయం యొక్క పేరు శక్తివనేశ్వర దేవాలయం. ఈ దేవాలయంలోని మహాశివుడు లింగ స్వరూపంలో వెలసి ఉన్నాడు. ఈ మహిమాన్వితమైన దేవాలయానికి వేల కొలది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఈ దేవాలయం జీవితాన్ని కరుణించే శక్తియుత దేవాలయం అని ప్రసిద్ధి పొందింది. ఇక్కడికి వచ్చే భక్తులు తమ జీవితానికి సంబంధించి ముఖ్యంగా చేయవలసినది శివుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించటం. ఈ విధంగా ప్రార్థించిన వారికి మాత్రం తమ కోరికలు ఇష్టాలు నెరవేరుతాయని అక్కడి భక్తుల నమ్మకం. ఈ దేవాలయం విశేషం ఏంటంటే ఇక్కడి మహిమాన్వితమైన శివుడు తాము ప్రేమించిన వారినే జీవిత భాగస్వామిని అందిస్తాడు. ఈ విధంగా ప్రేమించిన వారినే భాగస్వామిగా పొందిన ఎన్నో ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. తాము అనుకున్నది జరుగుతుందని విశ్వాసం వల్ల అనేక మంది భక్తులు ఈ స్వామిని పూజించటానికి దేవాలయాన్ని సందర్శిస్తారు. ఇంతకీ ఈ దేవాలయం జీవితాన్ని కరుణించటానికి కారణమేంటి, ఇక్కడ ఉన్న రహస్యమేమిటి అనేటటువంటి ప్రశ్నలకు జవాబులు ఇక్కడ ఉన్నాయి. అదేమిటో తెలుసుకుందాం. శివపార్వతులు. పార్వతి పెరిగి పెద్దదవుతుంది. ఒకరోజు శివుణ్ణి చూస్తుంది. అతనే తన భర్త అని భావించి ప్రతి క్షణం మహాశివుని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పార్వతి శివుని ప్రేమలోనే తన్మయత్వంతో అతనిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. శివుణ్ణి పఠించటం మాటలలో చెప్పినంత సులభం కాదు. ఆ విధంగా పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది. ఆ పార్వతీదేవి తపస్సు చేసిన స్థలమే ఇక్కడున్న దేవాలయంగా వెలిసింది. ఆ తల్లి చేసిన తపస్సు యొక్క ఫలితమే ఆ స్థలం ఇంత ప్రసిద్ధిగాంచుటకు కారణమైంది. క్రమంగా తపస్సు తీవ్రత మరింత పుంజుకుంది. ఒకే కాలిపై నిలిచి కఠినమైన తపస్సును ఆచరిస్తుంది. ఇది గమనించిన శివుడు ప్రసన్నుడవుతాడు. ప్రసన్నమైనా కూడా ప్రత్యక్షం కాలేదు. పార్వతీదేవి మాత్రం కదలకుండా అలాగే ఉంది. చివరికి శివుడు తేజోమయమైన అగ్ని రూపంలో దర్శనమిస్తాడు. శివుణ్ణి అలా దర్శించిన పార్వతి కొంచెం కూడా భయపడకుండా ఆ అగ్ని రూపాన్నే కౌగిలించుకుంటుంది. పార్వతీ ప్రేమకు మెచ్చిన మహాశివుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమై పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు. ఈ విధంగా ఆదిశక్తి అయిన పార్వతీదేవి తాను ఇష్టపడిన శివుణ్ణి తన పతిగా దక్కించుకుంటోంది. అదేవిధంగా ఈ దేవాలయానికి వచ్చి శ్రద్ధ భక్తితో శివుణ్ణి ఆరాధించిన వారికి వారు ఇష్టపడి ప్రేమించిన వారిని ప్రసాదిస్తారు. ఇక్కడ శివలింగం కథలో చెప్పినట్టుగానే కనపడుతుంది. అంటే ఇక్కడున్న శివలింగం పార్వతీదేవి గట్టిగా కౌలించుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆ విధంగా ఈ దేవాలయం ఎంతో మహత్యాన్ని కలిగి ఉంది అని చెప్పవచ్చు. ఇంతకీ ఈ దేవాలయం ఉండేది ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? ఈ దేవాలయం ఉండేది తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలో కుంభకోణం పట్టణం నుండి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుశక్తి మట్టం అనే గ్రామంలో. దేవాలయం పేరు శక్తివనేశ్వర దేవాలయం.